బ్రో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పారని చెప్పేసి ఇంకొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు అని అంటున్నారు. సో నిజంగానే ఒప్పుకున్నాడా? ఒప్పుకుంటే ఏ డైరెక్టర్‌తోని ఏ విధంగా రాబోతుంది? మీరన్నారు గుడ్ న్యూస్. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ అని చెప్పలేమండి. ఎందుకంటే వాళ్ళు వద్దు అంటున్నారు ఆ గుడ్ న్యూస్‌ని. ఎందుకంటే ఆ డైరెక్టర్ ఎవరో కాదు, సముద్రకని గారు అనమాట. బ్రో సినిమా. బ్రో తీశారు ఆయనతో ఇంతకుముందు. ఆ బ్రోకి వచ్చిన రిజల్ట్ చూసి ఇంకొకసారి మళ్ళీ సముద్రకని లాంటి డైరెక్టర్లు ఎవరైనా వస్తే పని చేద్దాం అని చెప్పి ఫ్యాన్స్ అయితే మాట్లాడుకుంటున్నారు. అయితే ఆ బ్రో తీసిన టైంలోనే సముద్రకని గారితో చెప్పారంట ఆయన, నేను మీకు 2 సినిమాలు చేసి పెడతా అని చెప్పి. సో ఆ ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఇంకొక సినిమా కూడా నెక్స్ట్ చేసే ప్లాన్లో ఉన్నారంట. సో దానికి కథ రెడీ చేయమని కూడా అప్పట్లోనే చెప్పారంట. సో ఆయన మరి ఎప్పుడు తీసుకొస్తే అప్పుడే వెళ్తుంది. కాకపోతే ఆయన బ్రో సినిమాని చాలా తొందరగా చేశారు. పవన్ కళ్యాణ్ గారి పాట కూడా చాలా తక్కువలో షూట్ చేశారు, చాలా సినిమా రిలీజ్ చేశారు. ఆ సినిమా ఎవరికి ఎక్కలేదు మన దగ్గర. బట్ తమిళ్లో అది హిట్ అయిన సినిమా. సముద్రకని గారు అక్కడ సినిమాలో పాత్ర చేశారు. ఆ పాత్ర ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేశారనమాట. సో అదే విధంగా అది కనెక్ట్ కాలేదు మన తెలుగు ఆడియన్స్. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఈ 3 సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఇంకా ఇవి అయిపోయిన తర్వాత ఈ 4 ఇయర్స్ పాటు కూడా కంప్లీట్గా రాజకీయాలకి అంకితం అయిపోతాడు, ఇంకా ఏ సినిమాలు కూడా చేయరన్నారు. మరి ఇప్పుడు సడన్గా ఈ న్యూస్ వచ్చిందంటే నిజమా అనుకోవచ్చా? మరి అంటే సినిమాలు చేస్తారండి, ఫాస్ట్గా చేయకపోవచ్చు కానీ సినిమాలు అయితే ఆపరు. సంవత్సరానికి ఒకటన్నా పెట్టడానికి ట్రై చేస్తారనమాట. సో ఇప్పుడు కంటిన్యూగా 3 ఉన్నాయి కాబట్టి ఇప్పట్లో మళ్ళీ వాళ్ళు కూడా ఏం మాట్లాడరు, ఫ్యాన్స్ కూడా. ముందు అవి చూసేసిన తర్వాత ఆలోచిస్తారు అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి. అప్పుడు ఇంకో 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నా వాళ్ళు ఏం బాధపడరు. ఓకే రాజకీయంగా బాగున్నాడు, సినిమాలు ఇస్తున్నాడు అని ఒక ఫీల్లో ఉంటారు కాబట్టి. సో ఇప్పుడు ఎలాగో హీరోలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నారు. సో అట్లా పవన్ కళ్యాణ్ గారు అట్లా చేసినా చాలు అనుకుంటారు. 2 సంవత్సరాలకు ఒక సినిమా చేసినా, ఆయన ఒక 3 నెలల డేట్స్ ఇచ్చి చేసినా కూడా చాలా అనుకునే ఫ్యాన్స్ ఉన్నారు. సో అదేవిధంగా కాకపోతే మంచి సినిమాలు చేయాలి. సో ఇప్పుడు సముద్రకని గారితో చేస్తే మళ్ళీ బ్రోలాగే చేస్తాడేమో అని ఒక భయంతో అది కనెక్ట్ అవ్వలేదు కదా. సో అది రీమేక్ అవడం వల్ల కనెక్ట్ అవ్వలేదు. బట్ ఈసారి సముద్రకని గారు ఒరిజినల్ స్టోరీతో వస్తారంట. అంతకుముందు మనం ఆయనది శంభో శివశంభో చూసాం, చాలా ఎంత బాగా మన వాళ్ళ కనెక్ట్ అయింది అనేది. సో అట్లా ఆయనకు కూడా డైరెక్షన్ వచ్చి అంతా మంచి సినిమాలు తీస్తారు. కాకపోతే ఏంటంటే ఆ సినిమాని రీమేక్ చేయడం వల్ల మన వాళ్ళకి కనెక్ట్ కాలేదు. సో పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక మాట ఇచ్చున్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఒక మంచి కథతోనే కలుస్తారు. ఎవరో కూడా సినిమాని ఫ్లాప్ చేద్దామని తీరు. సో అది అభిమానులు దృష్టిలో పెట్టుకుని దానిపైన నెగిటివిటీ చేయకుండా, అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే ప్రాజెక్ట్ నచ్చకపోతే అభిమానులే ముందు నుంచి నెగిటివిటీ చేస్తున్నారు. సో అట్లా చేయకుండా సినిమా ఏంటి, దాని కంటెంట్ బాగుంటే చూసి ఎంకరేజ్ చేస్తే మీకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసినప్పుడు సినిమా తప్ప మళ్ళీ అడిగినా కూడా ఆయన చేసే పరిస్థితి లేదు. సో ఆయన దయదలిచి సినిమా చేస్తా అన్నప్పుడు ఖచ్చితంగా ఏదో వచ్చినా తీసుకోవాలి. దేవుడు మనం గుళ్ళోకి వెళ్తే ఏ ప్రసాదం పెడితే అదే తింటాం కదా, ఇది కూడా అంతే అనుకోవాలి. మరి అభిమానులు హీరోని దేవుడుగా అనుకుంటున్నప్పుడు ఆయన ఏ సినిమా ఓకే చెప్తే ఇంకా చూడాలి, తప్పదు. సో మరి అభిమానులు ఉన్నారనే కదా ఆయన ఒప్పుకునే సినిమాలు. సో వాళ్ళ కోసం ఏ తొందరగా అయితే అది సెలెక్ట్ చేస్తారు ఆయన. సో ఇట్లాంటి డైరెక్టర్లు తొందరగా చేసి పెడతానప్పుడు ఆయన కూడా అదే చూస్ చేసుకుంటారు కాబట్టి ఇంకా ఆ సినిమా ఓకే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ముందు ఈ 3 సినిమాలు రిలీజ్ తర్వాత దాని షూట్స్ పైకి వెళ్తారు.